హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీస్ కిచెన్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి థిక్ గ్రేవీతో 5 మినిట్స్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 టమాటోలు కట్ చేసి వేసుకోవాలండి. 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెని తీసుకొని ఒక టమాటో అంత సైజు చింతపండుని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 5 నిమిషాలు నానబెట్టుకోవాలండి. సో మనం కర్రీ చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక వెడల్పాటి కడాయిని తీసుకోవాలండి. సో దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఈ నూనె వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగాక ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే నూరిందైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇవన్నీ వేగాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఈ పేస్ట్ మొత్తం ఆయిల్లో కలిసిపోయేలాగా కలుపుతూనే ఉండాలండి. ఒక 2 మినిట్స్ కలుపుతూ ఉంటే పచ్చివాసన కూడా లేకుండా బాగా కలిసిపోతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తరువుగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా థిక్ గ్రేవీ వచ్చే వరకు కలుపుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్నాక మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వడగట్టుకొని దీంట్లో వేసుకోవాలి. సో ఈ విధంగా చింతపండు రసాన్ని వేసుకున్నాక ఇలా చేత్తోనే ఒక క్లాత్ తీసుకొని సో ఈ గిన్నెని పట్టుకొని ఇలా తిప్పాలండి. సో గరిటె పెట్టకూడదు, ఎందుకంటే ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని గరిటెతో కాకుండా ఇలా చేతితో తిప్పుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. సో 3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. సో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. సో చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని 2 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా, ఈజీగా, సింపుల్గా ఉండే థిక్ గ్రేవీతో చేపల పులుసు రెడీ అయిపోయిందండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.